బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి మోక్షజ్ఞకు సంబంధించిన ఓ ట్విస్ట్ రివీల్ అయింది. క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య నటిస్తున్న తన 100వ సినిమాలో మోక్షజ్ఞ కూడా మెరవనున్నాడట. ఇంతకీ మోక్షజ్ఞ ఏ పాత్రలో నటిస్తున్నాడు, ఎంత నివిడి ఉంటుంది, ఫస్ట్ హాఫ్లోనా సెకండ్ హాఫ్లోనా అన్నది తెలియలేదు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణిలో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. చిత్ర యూనిట్ అంతా ఈ విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. పోరాట ఘట్టాలతో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి సందడి చేయనుంది. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అనుకున్న కాన్సెప్ట్ అనుకున్నట్లుగా వచ్చేలా చేస్తున్నారట. ఇక స్పెషల్ అట్రాక్షన్ కింద మోక్షజ్ఞను కూడా ఎంట్రీ ఇప్పించేస్తే తన వెండితెర జీవితానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు ఉంటుందని బాలయ్య ఆలోచన. ఇప్పటికే తన వరకు వారసులైన వారితో షాకులు తింటున్న బాలయ్య వారికి గట్టిగా సమాధానం ఇచ్చేలా తన వారసుడిని తయారు చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేస్తున్నాడట. మరి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ తాతాతండ్రుల నట విశ్వరూపాన్ని చూపిస్తాడో లేదో చూద్దాం. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.